Hello guys, good evening everyone. Welcome to my YouTube channel Option Trader. I am doing analysis for tomorrow. Tomorrow Nifty analysis 10th December 2024 కోసం అనాలిసిస్ చేస్తున్నాం. లైక్ ప్రజెంట్ మనం డైలీ చూద్దాం. డైలీలో మనకి ఏం కనిపిస్తుంది, ఒక 2 days నుంచి సైడ్ వేస్ మార్కెట్ కనిపిస్తుంది. సో సైడ్ వేస్ మార్కెట్ వచ్చిన తర్వాత మనకి మంచి మూమెంటం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూస్తే సైడ్ వేస్ మార్కెట్ బిగ్ మూమెంటం, సేమ్ సైడ్ వేస్ మార్కెట్ మంచి మూమెంటం. సో సైడ్ వేస్ మార్కెట్ వచ్చిందంటే ఒక బిగ్ మూమెంటం కోసం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇట్ మేబీ టుమారో, రేపే వస్తాను అనుకుంటున్నాను. ఇట్స్ మై గెస్. లెట్స్ సీ. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ మై ప్లాన్ ఫర్ టుమారో. రేపు ఏం చేయొచ్చు. ఓకే, చూస్తుంటే 2 రోజుల నుంచి మార్కెట్ మొత్తం సైడ్ వేస్ ఉంది. సో ఇక్కడ నుంచి చూస్తే ఒక ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది మనకి. ట్రెండ్ లైన్, ఇది ట్రెండ్ లైన్ అండ్ డౌన్ సైడ్ సపోర్ట్, ఇది సపోర్ట్. ఓకేనా, ఇక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకున్న పైకి వెళ్ళింది. ఈ సపోర్ట్ని బ్రేక్ చేద్దాం అనుకుంది, బ్రేక్ చేయకుండా మళ్ళీ పైకి వచ్చింది. ఈ రోజు కూడా సపోర్ట్ తీసుకొని పైకి వచ్చింది. సో ఇది ఒక మంచి సపోర్ట్, ఇది ఒక ట్రెండ్ లైన్. రేపు మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ సపోర్ట్ని బ్రేక్ చేస్తున్నా మనం సెల్ సైడ్ ఉండొచ్చు. లేదు అనుకుంటే ఇటు అప్ సైడ్ బ్రేక్ చేస్తున్నా కానీ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇలా అప్ సైడ్ వెళ్తుంటే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు ఫ్లాట్ ఓపెన్ అయ్యి కొంచెం కన్సల్టేషన్ చేస్తూ ఇలా బ్రేక్ డౌన్ అయిందనుకోండి, అప్పుడు కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఈ స్వింగ్ దాటింది అనుకోండి, వీ కెన్ బి ఆన్ బుల్లిష్ సైడ్. స్టాప్ లాస్ కొంచెం పెద్దదే ఉంటుంది కానీ బుల్లిష్ సైడ్ అయితే ఉండొచ్చు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వీల్ వెయిట్ ఫర్ ద ప్రైస్ యాక్షన్ అండి. ప్రైస్ యాక్షన్ కోసం వెయిట్ చేసి ఈ రెసిస్టెన్స్ దగ్గరికి వస్తే ఇది బ్రేక్ చేసి పైకి వెళ్తుంటే మన బుల్లిష్ సైడ్ ఉండొచ్చు. లేదు ఈ రెసిస్టెన్స్ తీసుకొని డౌన్ సైడ్ వస్తుంటే మళ్ళీ మనం బేరిష్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది మెయిన్ పాయింట్ ఫర్ టుమారో. సో ఇది నా అనాలిసిస్ ఫర్ టుమారో. రేపు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. మీరు కావాలనుకుంటే ఈ ట్రెండ్ లైన్ ఈ సపోర్ట్ లైన్ గీసుకోండి. ఓకేనా, ఈ పాయింట్ని జాయిన్స్ చేస్తుంటే మనకి ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయింది. ఇది నిఫ్టీ. సో బేసిక్గా మెయిన్ కాన్సన్ట్రేషన్ నిఫ్టీ ఉంటుంది రేపు. అండ్ స్మాల్ అప్డేట్ అబౌట్ మార్కెట్ ఇస్ ఆర్బీఐ గవర్నర్ చేంజ్ అయ్యాడని చెప్పి గిఫ్ట్ నిఫ్టీ కొంచెం పాజిటివ్ ఉంది, 70 పాయింట్స్ పాజిటివ్ ఉంది. సో పాజిటివ్గానే ఉంది. గ్యాప్ అప్ అవుతుందా, ఫ్లాట్ ఓపెన్ అవుతుందా అని మనకి రేపు మార్నింగ్ తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే గిఫ్ట్ నిఫ్టీ చూసుకోవచ్చు. అది ఎలా చూడాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. మీకు ఎవరికైనా స్టాక్ మార్కెట్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే కింద నా రెఫరల్ లింక్ ఇస్తాను కామెంట్ సెక్షన్లో. దాని ద్వారా మనం ఇన్వెస్ట్ చేయాలి అన్నా, ట్రేడ్ చేయాలన్నా కొటక్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫ్రీ అకౌంట్, అది మంచిగా యూస్ చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్ ఉంటుంది. దట్స్ ఇట్. కామెంట్స్ సెక్షన్లో మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.